రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ ప్రక్రియ కొద్దిసేపు క్రితమే అధికారులు ప్రారంభించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించబోతున్నారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ఉండబోతోంది. మరింత సమాచారాన్ని అందించడానికి ఎన్నికల కార్యాలయం నుంచి ప్రస్తుతం మా ప్రతినిధి కిరణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం ఎలా ప్రారంభమైంది? అధికారులు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు దానికి సంబంధించి? ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొన్న జరిగినటువంటి దాదాపు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా దాదాపు 73.01% పోలింగ్ నమోదు కాగా ఈరోజు ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద 163 సెక్షన్ను కూడా అమలు చేస్తూ ఉన్నారు. పోలీస్ బందోబస్తును కూడా భారీగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియ అంతా కూడా సజావుగా ముగియడంతో కౌంటింగ్ కూడా దాదాపు 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈసారి మాత్రం వెబ్కాస్టింగ్ ద్వారా ఉన్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా మానిటరింగ్ సెల్ నుంచి ఏదైతే కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముద్తో పాటు అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా 7 కార్పొరేషన్లో దాదాపు 412 డివిజన్లు 116 మున్సిపాలిటీలో 2569 వార్డులు ఉన్నాయి. ఓట్ల లెక్కింపుకు సంబంధించి మొత్తం 123 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా రాష్ట్ర ఎన్నికల అధికారులు ఈ ప్రక్రియను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కౌంటింగ్ హాల్లోకి కేవలం కౌంటింగ్ సూపర్వైజర్లతో పాటు సహాయకులు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే అనుమతిస్తారు. లెక్కింపు కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను వేటిని కూడా అనుమతించేటువంటి అవకాశం అయితే కనిపించింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. దాదాపు కరీంనగర్ ఫలితం అనేది మొదటి రౌండ్లో రానున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 4 రౌండ్లు మాత్రమే అక్కడ ఉన్నాయి. అక్కడ ఆలంపూర్లో కూడా ఒక రౌండ్లోనే ఫలితం వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మిర్యాలగూడలో కూడా దాదాపు 72 ఓట్లు ఉన్నాయి కాబట్టి 2-3 రౌండ్లలోనే అక్కడ కూడా వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో భాగంగా పూర్తి స్థాయిలో వార్డులో పోలింగ్ స్టేషన్లు కట్టలుగా కట్టి ఒక డ్రమ్లో పూర్తిగా కలుపుతారు. ఆ తర్వాత పరిశీలన ప్రారంభమవుతుంది. ప్రతి రౌండ్లో డ్రమ్ నుంచి 1000 ఓట్లను 40 కట్టలుగా తీసి ప్రతి కౌంటింగ్కు టేబుల్కు పంపుతారు. పోటీ చేసినటువంటి ప్రతి అభ్యర్థికి సంబంధించినటువంటి నోటా చెల్లని ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రక్రియ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రతి రౌండ్లో రెండో రౌండ్ల వారిగా అభ్యర్థుల ఓట్లు తిరస్కరించిన ఓట్లను ఫైనల్ రిజల్ట్లో చూపిస్తారు. ఇక్కడ ప్రస్తుతం ఈ వెబ్కాస్టింగ్ ఏదైతే ఉందో ఆ ఎన్నికల కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఈసారి వెబ్కాస్టింగ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది కరీంనగర్ కు సంబంధించినటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌంటింగ్ హాల్లో ఉన్నటువంటి ప్రస్తుతం విజువల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద కావచ్చు, బయట కావచ్చు వెబ్కాస్టింగ్ను కూడా ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా ఉన్నటువంటి ప్రక్రియ అంతా కూడా బయట లోపలికి ఎవరిని రానియకుండా ఉన్నటువంటి పోలీస్ బందోబస్తును కూడా కట్టుదిట్టం చేసినటువంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కేవలం పాసులు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. 163 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. దాదాపు 2-3 కిలోమీటర్ల మేర ఎవరిని కూడా అనుమతించారు. ఫలితాలు ఏవైతే ఉంటాయో పూర్తి స్థాయి ఒక రౌండ్కు ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆర్ఓ ధృవీకరించిన తర్వాత మాత్రమే రౌండ్కు సంబంధించినటువంటి ఫలితాలు అనేది రాబోతా ఉన్నాయి. కరీంనగర్ ఇటు రంగారెడ్డికి సంబంధించినటువంటి మున్సిపల్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ కౌంటింగ్ ప్రక్రియ ఉన్నటువంటి షాద్నగర్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇదంతా కూడా పూర్తిగా పోలీస్ బందోబస్తు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చెల్లని ఓట్లు ఏవైతే వాటన్నిటిని కూడా ట్రేలో వేసే విధంగా అక్కడ కూడా ప్రక్రియ కూడా ప్రారంభించారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ నగరపాలక సంస్థలో దాదాపు 2,14,486 ఓట్లు నమోదయ్యాయి. 66 వార్డులు ఉండగా 66 టేబుల్ను అక్కడ ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్కు 66,000 ఓట్ల చొప్పున. నిజామాబాద్లో కూడా 2,05,753 ఓట్లు ఉండగా అక్కడ 4 రౌండ్లలో, మహబూబ్ నగర్లలో 3 రౌండ్లు, అంతేకాకుండా మంచిర్యాలలో 2 రౌండ్లు, కొత్తగూడెంలో 2 రౌండ్లతో ఇట్లా ఫలితాలు వస్తాయి. నల్గొండలో 1,10,000 ఓట్లు ఉన్నాయి. అక్కడ ఒక్కో రౌండ్ 40,000 ఓట్ల చొప్పున లెక్కించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా మిర్యాలగూడలో 72,036 ఓట్లు ఉన్నాయి. అత్యల్పంగా ఆలంపూర్లో 7,104 ఓట్లు ఉన్నాయి. ఆలంపూర్ ఫలితం మొదటి రౌండ్లోనే వస్తుంది. అక్కడ 10 వార్డులు ఉండగా 10 టేబుల్ను ఏర్పాటు చేశారు. మిర్యాలగూడలో ఉన్నటువంటి ప్రక్రియ కూడా అదే విధంగా ఉంది. దాదాపు మొదటి రౌండ్లో 48,000 ఓట్లు, రెండో రౌండ్లో 24,036 ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్లో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏదైతే ఉందో ఆమె
కూడా వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రతి క్షణం కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరిని కూడా అనుమతించారు. ఈ నెల 16 వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. 16వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్, అంతేకాకుండా మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనేది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారబోతుంది. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో గెలిచినటువంటి అభ్యర్థులను కాపాడుకునేందుకు ప్రధాన పార్టీలను కూడా ఆపసోపాలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ శాతం కంటే ఈసారి అదనంగా 3% పోలింగ్ అదనంగా నమోదైంది. ఆ 3% ఎవరికి దక్కబోతుందని కూడా తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అత్యధిక స్థానాలు కూడా గెలుచుకునేందుకు కూడా పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి అత్యధిక స్థానాలు కూడా గెలుస్తుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పూర్తి స్థాయిగా ఉన్నటువంటి ఫలితాల రౌండ్లు ఏవైతే ఉన్నాయో 12 గంటల లోపే పూర్తయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి మాత్రం సాయంత్రం వరకు ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు అంతా కూడా పూర్తయిన తర్వాత సమాచారం అయితే వస్తుంది. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రధాన ప్రక్రియ అంతా కూడా ఇక్కడ నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా మొదటిసారి కౌంటింగ్ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఇటు కమాండ్ కంట్రోల్ రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెబ్కాస్టింగ్ ద్వారా ఏర్పాటు చేశారు. బయట జరిగేటువంటి పరిస్థితులు కావచ్చు, లోపల జరిగేటువంటి ప్రక్రియ అంతా కూడా ఇక్కడ నుంచే మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రక్రియనంతా కూడా సజావుగా కొనసాగించేందుకు ఓట్ల లెక్కింపు కూడా పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ కూడా ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి ఓట్లను లెక్కించబోతున్నటువంటి పరిస్థితి అంతా మనకు కనిపిస్తున్నాయి. పూర్తిగా 12 గంటల లోపు అయితే మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లో ఉన్నటువంటి ఫలితాలు అయితే వెలువడేటువంటి అవకాశాలతో మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.